ఓకే. అసలు ప్రభుజీ కర్మ, కర్మ సిద్ధాంతం కానీ, పునర్జన్మలు, జన్మలు ఇదంతా వింటుంటే ఒక క్రూరమైన వ్యవస్థ అని చాలామంది అంటారు. నాకు ఒక్కొక్క సందర్భంలో అలాగ అనిపిస్తూ ఉంటుంది. సో, అది ఎంతవరకు కరెక్ట్? మీరిచ్చే సమాధానం ఏంటి? నేనిచ్చే సమాధానం మీకు ముందే తెలుసు, కానీ ఏంటి అనేది చెప్తాను. కర్మని క్రూరమైన వ్యవస్థ అనిపిస్తుంది అని అంటూ ఉన్నారు. కానీ నేనేమంటాను అంటే కర్మ నిజంగా ఒక క్రూరమైన వ్యవస్థ కాదు. అది భగవంతుడు మనకెంతో ప్రేమతో చేసిన ఏర్పాటు అని నేను అంటాను. ఏమనిపిస్తుంది మీకు? ఎలా అంటే భగవద్గీత 15వ అధ్యాయము 7వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుల వారు చెప్తూ ఉన్నారు, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్శష్టాని ఇంద్రియాని ప్రకృతిస్థాని కరిష్యతి. అంటే అర్జునుడికి ఆయన బోధిస్తూ ఉన్నాడు, కానీ అది మనందరికీ. ఆయన ఏం చెప్తూ ఉన్నారు? మీరందరూ, ఈ జీవులందరూ కూడా శాశ్వత కాలానికి నా యొక్క అంశాలు, నా బిడ్డలు అని అని చెప్తూ ఉన్నారు. అంటే మరి సొంత బిడ్డల్ని కసాయి తండ్రిలాగా ఇబ్బంది పెట్టే వ్యవస్థ ఆయన ఎందుకు పెడతారు? కాస్త ఆలోచించి అర్థం చేసుకోవాలి, లేకపోతే తప్పుడు అర్థం అనేది వచ్చేస్తుంది. ఏంటి అంటే ఈ కర్మ అనేది మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఎవరైతే విచ్చలవిడిగా విశృంఖలంగా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారో వారు బాధలు పడతారు. కాబట్టి మొదటి విషయము, నేను ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా వ్యవహరించకూడదు. ఇది మొదట మనం నేర్చుకోవాలి. రెండో విషయము, ఎదుటివారిని, ఇతర జీవులను గౌరవించడం నేర్చుకోవాలి మనం. అంటే మనం ఏం చేసినా ఎదుటివారు ఇబ్బంది పడకూడదు. వారు ఇబ్బంది పడితే మనమే ఇబ్బంది పడతాం. ఎలా? మనం ఎంత ఇబ్బంది ఎదుటివారికి పెడుతున్నామో ప్రకృతి ద్వారా, కర్మ సిద్ధాంతం ద్వారా అంతే ఇబ్బంది మనకు మళ్ళీ వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, నేను ఒకరిని ఇబ్బంది పెడితే నేనే ఇబ్బంది పడుతున్నాను. మరి నా ఇబ్బందిని ఎవరు సృష్టించారు? భగవంతుడు. నేనే సృష్టించాను. మరి ఎందుకు సృష్టించుకుంటున్నావు? అంటే నీవు ఇబ్బందిని సృష్టించుకొని అదే మళ్ళీ నీకు తిరిగి వచ్చినప్పుడు గగ్గోలు పెడుతూ ఉన్నావు, అయ్యో ఇది ఎందుకు వచ్చింది అని. అంటే మనము చేయకూడదు. అంటే మనము చేసే తప్పులకు మనమే బాధ్యులం, మనము చేసే కర్మలకు మనమే బాధ్యులం, మనం చేసే పొరపాట్లకు మనమే బాధ్యులం. అంటే భగవంతుడు బాధ్యుడు కాదు, ప్రకృతి బాధ్యుడు కాదు, ఇంకా ఎవరూ బాధ్యుడు. అయితే ఇక్కడ భగవంతుడు అనేవాడు నిమిత్త మాత్రుడు. మనం ఏం చేస్తున్నామో దానికి సమానమైన న్యాయాన్ని చేయడానికి ఈ యొక్క కర్మ సిద్ధాంతాన్ని ఆయన ప్రతిపాదించి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ప్రవేశపెట్టారు. ఇక్కడ ఇంకో చిన్న ఉదాహరణ, తండ్రి పిల్లాన్ని చక్కగా చదివించాలనుకుంటారు, కానీ పిల్లాడు చాలా ఆకతాయి, మొండి, వినడు, ఎప్పుడూ చదవడు, ఆడుతూనే ఉంటాడు, సమయాన్ని వృధా చేస్తూ ఉంటాడు. తన్ని చూసి తండ్రి ఎన్నోసార్లు చెప్పాలనుకుంటాడు, కానీ ఆయన వినడు. అప్పుడు తండ్రి ఏం చేస్తారు? ఒక ట్యూషన్ టీచర్ని తీసుకొచ్చి అక్కడ కూర్చుండబెడతాడు. తన చేతిలో ఒక బెత్తాన్ని ఇస్తాడు. ట్యూషన్ టీచర్ బెత్తాన్ని ఇలా పట్టుకొని వచ్చి కూర్చో అంటుంది. ఆ అబ్బాయి అటు ఇటు చూస్తూ ఉంటాడు, అక్కడ కూర్చుంటాడు. ఇక్కడ మీ నాన్న ఎవరు లేరు, అంతా నేనే, ఇప్పుడు నాదే రాజ్యం, ఇక్కడ కూర్చో అంటుంది ఆమె. తను కూర్చుంటాడు. అప్పుడు ఆయన తప్పు చేస్తే దండిస్తుంది. తండ్రికి తెలుసు. ఎందుకు అంటే పిల్లాడు నా పెంపకంలో పాడైపోతాడు, కానీ టీచర్ కాస్త దండించినా సరే క్రమశిక్షణ అనేది వస్తుంది జీవితం కోసం, భవిష్యత్తు కొరకు. కాబట్టి ఆ పిల్లాడు ఆ యొక్క సందర్భాన్ని ఎవరు సృష్టించారు? తండ్రి కావాలని సృష్టించాడా, లేకపోతే పిల్లాడు ఆకతాయితనం వల్ల అది వచ్చిందా? ఆకతాయితనం వల్ల వచ్చింది. అంటే ఆ టీచర్ కూడా కావాలని కొడుతుందా? లేదు, మార్చడానికే కొడుతుంది. అది మరీ భయంకరంగా కసాయిదానిలో కొట్టదు, ఏదో చిన్నగా ఒక దెబ్బ, వీలైనంతగా మాటలే సరిపోతాయి. కానీ ఎప్పుడైనా ఒక్కసారి కాస్త లైన్ దాటితే ఒక చిన్న దెబ్బ అలా వేస్తారు భయపెట్టడానికి. అది అవసరం కూడా వారికి. ఈ విధంగా మనం ఏం చేసుకుంటే అదే మనకు ఎదురు వస్తుంది. భగవంతుడు ఏం చేశాడు, ప్రకృతి ఏం చేసింది, వేరే వాళ్ళు ఏం చేశారు, అంతా మనమే చేసుకుంటూ ఉన్నాం కదా. అంటే ఎదుటివారు నువ్వు ఇబ్బంది పెట్టావు, నీకు ఇబ్బంది వచ్చింది, నువ్వు అరుస్తూ ఉన్నావు. మరి ఎదుటివారికి ప్రేమను పంచు, ప్రేమే వస్తుంది. ఎదుటివారికి ఆప్యాయతను పంచు, ఆప్యాయత ఎదురు వస్తుంది. ఎదుటివారికి మంచి చేయి, మంచి నీకు మళ్ళీ ఎదురు వస్తుంది. ఎదుటివారిని క్షమించడానికి ప్రయత్నించు, ఆ క్షమాగుణమే మళ్ళీ నీకు ఎదురు వస్తుంది. అంటే మంచి చేస్తే మంచి ఎదురు వస్తుంది. మీరు మంచి చేసినా కూడా మీకు చెడు వస్తే మీరు బాధపడాలి, కానీ చెడు చేసినప్పుడు చెడు వస్తే బాధపడాల్సిన అవసరం లేదు. అంటే కాస్త ఆలోచించాలి, అరే నేను చెడు చేశాను,
ఇంకోసారి చెడు చేయకూడదు. ఎవరికి వాళ్ళు తెలుసుకోవడం సాధ్యమేనా? ఎవరికి వాళ్ళు తెలుసుకోవడం అంటే కొంత కష్టం అవుతుందండి. ఎందుకంటే ఆ, తన మైండ్లో నేను చేసింది కరెక్ట్ అనేది ఉంటుంది. ఈ ప్రపంచంలో అందరూ అదే అనుకుంటూ ఉన్నారు, నేను చేసింది రైట్. ఎదుటివారు వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళని ఎవరైనా నేను చేసిందే రైట్. కానీ నేనేం చెప్తున్నానంటే నేను చెప్పింది కూడా రైట్ కాదు, ఓకే, ఆ భగవంతుడి శాస్త్రంలో చెప్పింది మాత్రమే రైట్. ప్రకృతి చెప్తోంది కరెక్ట్ అన్నమాట. ప్రకృతి తన పనుల ద్వారా మన కర్మని ఇవ్వడం ద్వారా నేర్పిస్తూ ఉంది మనకి కొన్ని పాఠాలు. భగవంతుడి శాస్త్రంలో కూడా ఎన్నో ఇచ్చాడు మనకి. మనం నిజంగా మనకు ఆ బుద్ధి మేధస్సు కనుక ఉంటే శాస్త్రాలు చదివి అన్నీ తెలుసుకొని పాటించవచ్చు. ఓకే, లేదు నేను చదవలేనండి తెలియదండి అంటే మందిరానికి వచ్చి మన ప్రవచనాలు వినొచ్చు, ప్రశ్నలు అడిగి తెలుసుకోవచ్చు.